కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానికి చెందిన మరో వారసురాలు పూర్తి స్థాయి నాయకురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని ఇటీవలే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయించారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రియాంక ఇండియాకి రాగానే కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన తన ఛేంబర్లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఛేంబర్ పక్కనే ప్రియాంకకి కూడా ఛేంబర్ ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రియాంక సేవల్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. గతం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఉత్తరప్రదేశ్లో సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 నియోజకవర్గాలకే ప్రియాంక పరిమితమవుతూ వస్తున్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఇంతవరకు దిగలేదు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ ఏకమై కాంగ్రెస్ని పక్కన పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో తూర్పు ఉత్తరప్రదేశ్కి ప్రియాంకని ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి బలమైన రాజకీయ కేంద్రం తూర్పు ఉత్తరప్రదేశ్. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కూడా తూర్పు యూపీలోనే ఉంది. బీజేపీ సీఎం యోగిని ఢీకొట్టగల నేత రాష్ట్రంలో లేకపోవడంతో ప్రియాంకని రంగంలోకి దింపక తప్పలేదు కాంగ్రెస్ నాయకత్వానికి. కేవలం సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 సీట్లకే కాంగ్రెస్కి విడిచిపెట్టి మిగిలిన స్థానాల్ని పంచుకున్న ఎస్పీ, బీఎస్పీలకు గుణపాఠం చెప్పడానికి కూడా ప్రియాంకని బరిలోకి దించారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రియాంక గాంధీ పార్టీ సీనియర్లు, యూపీ నేతలు, పశ్చిమ ఉత్తరప్రదేశ్ బాధ్యతలు నిర్వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని పరిస్థితులు, లోక్సభ ఎన్నికల గురించి వారితో ముచ్చటించారు ఆమె. సింధియాని కూడా ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించి పశ్చిమ ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జ్గా నియమించారు. అతిపెద్ద రాష్ట్రం, అత్యంత కీలకమైన రాష్ట్రం కావడంతో యూపీ ఇన్ఛార్జీలుగా యువతరం నేతల్నే నియమించాలన్న ఉద్దేశంతో వీరిద్దరికీ 2 ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు. ప్రియాంక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం ప్రధాన కార్యదర్శులతో పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తన కార్యాలయంలో సమావేశమయ్యారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించడం గురించి రాహుల్ వారితో చర్చించినట్టు సమాచారం.